నిన్న అనంతపురం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ఈ 5 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమం ఏమీ లేదు, కేవలం పథకాలు మాత్రమే చేసింది, అభివృద్ధి అయితే ఏం లేదని ఆరోపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయడు చేసేవాళ్ళని విమర్శించడానికి ఆయన ఉంటాడు. ఆయన 14 నుంచి 19 వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది ఆయన చెప్పాలి. జగన్ గారు 2 సంవత్సరాలు కరోనా వచ్చి 2 సంవత్సరాలు పోయినా మిగతా 3 సంవత్సరాలు జగన్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఈ రోజున సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఉంది. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో కూడా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటరు సఫిషియెంట్గా అనమాట, ప్రతి ఇంటికి వాటర్ చేర్చడం కానివ్వండి చాలా బాగా జరిగింది వర్క్ అంతా కూడా. ఎక్కడ చూసినా కూడా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరైనా సరే ఏ డివిజన్కి వెళ్ళినా సరే సీసీ రోడ్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసి ఉన్నాయి. ఇది డెవలప్మెంట్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎక్కడ కూడా రోడ్లు వేసిన స్థితి లేదు. ఈరోజు మాట్లాడితే ఎక్కడో ఒక రోడ్డు 2 రోడ్లు బాగోపోతే ఆ రోడ్లను చూపించి జగన్ అభివృద్ధి చేయలేదు, అంతా కూడా సంక్షేమానికి ఉపయోగించేసే డబ్బులంతా కూడా ప్రజలకు, పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని ఏడుపా అనమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ టైంలో చేయలేకపోయారు, జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్ మీద ఏడుస్తున్నారు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు, చంద్రబాబు నాయుడు ఒకడు, మిగతా జగన్ గారి పేరు చెప్పుకొని గెలిచిన కొంతమంది నాయకులు, అది ఎంపీగా గెలిచి రఘురామకృష్ణరాజు ఒక ఆయనకి కూడా ఏం చేయాలి, బయటికి వెళ్ళిపోయాడు. జగన్ గారు బయటికి పంపించాడు. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తరఫున నుంచి ఉంటే గెలుస్తానో గెలవనో తెలియక పిచ్చి పిచ్చి వాగటం. ప్రజలను అడిగితే సంక్షేమం జగన్ ఏం చేశారనేది ప్రజలు చెప్తారు. ఇంకా త్వరలోనే ఒక నెల 15 రోజులు 2 నెలల్లో ఎలక్షన్లు కూడా వచ్చే ఉన్నాయి. ఆ ఎలక్షన్లో జగన్ గారు చేశారా లేకపోతే ఎవరు చేశారనేది ప్రజలే తెలుస్తారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని దశలవారీగా అరికడతానని చెప్పేసి ఇప్పుడు మద్యాన్ని ఇష్టానుసారం అమ్మేస్తున్నాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు టీడీపీ. మద్యం అనేది చంద్రబాబు టైంలో ఎక్కడ చూసినా సరే ఉదయం 5ంటికి కూడా బడ్డీ కొట్టులో కూడా మద్యం అమ్మిన రోజులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉంది. ఈరోజు ఎక్కడా కూడా బెల్ట్ షాపులు కానీ, జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, ఎక్కడ బడ్డీ కొట్టులో మద్యం అమ్మట్లేదు. ఓన్లీ 10ంటికి ఎప్పుడైతే షాపులు తెరుస్తారో అప్పుడే మద్యం దొరుకుతుంది. దాన్ని ఏదైతే బెల్ట్ షాపులు తీస్తారో సగం మద్యం నిషేధం చేసినట్టే. షాపులు 10 నుంచి సాయంత్రం 8 వరకు ఉంటున్నాయి. ఇదివరకు చంద్రబాబు నాయుడు టైంలో అయితే ఉదయం 5 కాడి నుంచే మొత్తం అందరూ కూడా తాగటం బిగించేసేవాళ్ళు. ఈరోజు అవన్నీ కూడా లేకోకుండా 10 నుంచి సాయంత్రం 8 వరకే దొరికే టైంలోనే తాగుతున్నారు. చంద్రబాబు నాయుడు లాగా తప్పుడు ప్రచారాలు చేయడంలో చంద్రబాబు నాయుడు చాలా ముందుంటాడు. సెకండ్ ఏంటంటే అసలు ఏదైతే బ్రాండ్లు మాట్లాడితే జగన్ గారి బ్రాండ్లు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో పర్మిషన్ ఇచ్చినాయి, జగన్ గారు ఇచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడు ఓన్లీ మౌత్ పబ్లిసిటీతో బ్యాడ్ని ఎలాగ క్రియేట్ చేయాలో పత్రికలతో కలిపి ఆయన బ్యాడ్ జగన్ గారి మీద తీసుకురావాలని అతను ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నించినా సరే ప్రజలు ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడిని. జగన్ గారు 100% ఈ మద్య నిషేధం అనేది కొంత 50% తగ్గినట్టే. ఇంకా 50% ఈసారి గవర్నమెంట్ మళ్ళీ జగన్ గారు వస్తారు, ఈసారి కంపల్సరీ కూడా మద్య నిషేధం చేస్తారని మేము భావిస్తున్నాం. యువతకు చూసుకుంటే జాబ్ క్యాలెండర్లని అన్నాడు, కానీ యువతలను తీసుకెళ్లి బ్రాందీ షాపుల్లోని ఫిష్ మార్కెట్లో పెట్టాడు, యువతకి ఉద్యోగ అవకాశం కల్పించలేదని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అంటే బ్రాందీ షాపుల్లో చేసేవాళ్ళు, ఫిష్ మార్కెట్లో చేసేవాళ్ళు మనుషులు కాదా? ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ అనేది ఒక గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలనేది ఏం కాదు. ప్రైవేట్ పరంగా ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగమే, గౌరవప్రదమైన ఉద్యోగమే. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా అన్ని కబుర్లు చెప్పి నిరుద్యోగ వృత్తి అన్నాడు. నిరుద్యోగ వృత్తి ఎవరికి ఒకరికి ఇచ్చిన పాపం లేదు. అతను టైంలో ఎక్కడా కూడా ఏ కంపెనీ వచ్చింది లేదు, ఆయన ఉద్యోగం ఎవరికి ఇచ్చింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే 2 లక్షల చిలుకు పైనే, 2 లక్షల చిలుకు పైనే దీంట్లో సచివాలయాలు, వాలంటీర్లు కానివ్వండి, అడ్మినీలు కానివ్వండి, వెల్ఫేర్లు కానివ్వండి, అనేకమైన మేము నా కళ్ళతో మేము చూస్తూనే ఉన్నాం.
మేము చాలా స్పోర్ట్స్ కోటాలో కానీ వీటిల్లో కూడా జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో నర్సులు కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలామందికి అనమాట చూస్తా చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. టోటల్ లెక్కేసుకుంటే ఒక 4 లక్షలు 5 లక్షల చిలుకు జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిన ఇది ఉంది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎవరికి కూడా చూస్తా ఏ రోజు కూడా ఇదిగో నాకు ఉద్యోగం వచ్చిందనేది ఎవరో చెప్పిన పాపం లేదు. నిరుద్యోగ భృతి అన్నాడు. అందరినీ స్టూడెంట్స్ని అందరినీ కూడా మోసం చేశాడు. ఎవరికి కూడా ₹1 కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకోకుండా అబద్ధాలు ఆడేసేసి గవర్నమెంట్ అయిపోయేదాకా కూడా వాళ్ళ ఏడిపే సగం చంద్రబాబు నాయుడుకి తగిలింది. ఎవరైతే యూత్ ఉన్నారో ఆ రోజు తినటానికి ఇది లేకోకుండా ఉద్యోగం లేకోకుండా ఇబ్బంది పడుతూ ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తాడో అది కూడా ఇవ్వకోకుండా ఇతను మోసం చేశాడు. ఆ మోసం చేసిన దాని మీదే అతన్ని గవర్నమెంట్ను ఓడించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ అందజేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ alias పీకే జగన్ భారీ ఓటమి పాలవుతాడని చెప్పేసి లేఖలు అయితే విడుదల చేస్తున్నారు. దాని గురించి మీరేమో ఈ పీకే అందరిని కూడా చంద్రబాబు నాయుడు డబ్బులతో కొనేసి పవన్ కళ్యాణ్ ఎలాగైతే ప్యాకేజ్ స్టార్గా చేశాడో ఈ ప్రశాంత్ కిషోర్ను కూడా సేమ్ అలాగే అతను ఒక సెకండ్ పెయిడ్ అతనికి డబ్బులు ఇస్తే అటు చెప్తాడు. అతనేమి నిజాయితీ పరుడు కాదు, లేకపోతే సర్వే చేసి అతను సొంత డబ్బులతో సర్వే చేసి చెప్పేవాడు ఏం కాదు. ఈరోజు మేము కార్పొరేటర్గా మేము డబ్బులు ఇచ్చినా మా ఏపు చెప్తాడు. అలా చెప్పే మనిషిని తీసుకొని చంద్రబాబు నాయుడు దాన్ని ఏదో గెయిన్ చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. లాస్ట్ టైం అంటే మన జగన్ గారికి చేశాడని ఈరోజు చంద్రబాబు నాయుడుకి చెప్పాడని అతను చెప్పిందే నిజమవుద్దని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నాయుడు ఊహ. కానీ ఎవరు చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితి లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు జగన్ గారికి ఓటేయాలి. ఎలాగా లాస్ట్ 2 సంవత్సరాలు పోయింది, ఓన్లీ 3 సంవత్సరాలే జగన్ గారు గవర్నమెంట్ పరిపాలించారు. ఈసారి 5 సంవత్సరాలు పరిపాలించేటట్టు జగన్ గారిని మనం ఎన్నుకోవాలి అని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కంపల్సరిగా జగన్ గారు సీఎం అవుతారు 100%. ఈ ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ కూడా బూటక మాటలు, ప్రజలు ఎవరు కూడా నమ్మరు, ఇవన్నీ కూడా జరిగాయి కాదు. పవన్ కళ్యాణ్ చూసుకుంటే 24 సీట్లో పోటీ చేస్తున్నాను, నేను సీఎం అయి తీరుతాను, నేను ఆల్రెడీ 2019లోనే ఒక సీటు గెలిచే దడదడలు ఆడించాను రాష్ట్రాన్ని, ఈసారి 24 సీట్లలో గెలిచి నేను సీఎం అవుతానని చెప్పేసి అంటున్నాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ ఆడు వేస్ట్ క్యాండిడేట్. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు పనికిరాని వ్యక్తి, అతన్ని జగన్ని అనే పరిస్థితి కూడా లేని వ్యక్తి. అతను ఏదో సినిమాలు చేసుకునేవాడు, వచ్చి అతను ఉద్రేక భావాలతో జనాలను ఏదో రెచ్చగొట్టాలనే ఆలోచనతో నేను సినిమా యాక్టర్ అనేవాటికల్లా పబ్లిక్ అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని ఊహించుకుంటున్నాడు. కానీ ఈరోజు ఎవరు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ అంటే చీ కొడుతున్నారు. అది ఈడేంటి యాక్టింగ్ చేసుకునేవాడు ఈ విధంగా మాట్లాడతాడు, ఒక ఎమోషనల్ ఏది పబ్లిక్లో యూత్లో ఏదో ఎమోషనల్ తీసుకొచ్చేసేసి జగన్ గారిని పార్టీని వైసీపీ పార్టీని ఏదో భయపెట్టేస్తున్నానని అతను ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీలో చిన్న పిల్లోడు కూడా ఎవడో భయపడ్డు. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఈదిన తిరిగే డాగ్ కుక్క ఆ విధంగా భావిస్తారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేటు, అతను వల్ల కాదు, అతను సీఎం కాదు, అతను 2-3 సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ. అతను ఎక్కడి నుంచున్నా సరే మళ్ళీ ఈసారి కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ 100% ఓడగొడతాం. మీ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఏం వర్క్లు అయి నడుస్తున్నాయి సార్? ఇక్కడ చూస్తే మా డివిజను మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, తర్వాత ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇక్కడ సమన్వయకర్తగా ఇచ్చారు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో. వీళ్ళిద్దరూ ఇదిలో కూడా విష్ణు గారు కానివ్వండి, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా మాకు ఎంతో తోడ్పాటు అందించారు. ఈరోజు మా 31వ డివిజన్లో అనేక రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఈ దోబీఖానా వర్క్ 12 లక్షలు శాంక్షన్ అయింది. దీనికి ఈ దోబీఖానా వర్క్ జరుగుతుంది. సెకండ్ కర్మల భవనం, దానికి కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి కర్మల భవనం వర్క్ జరుగుతుంది.
రోడ్లు కూడా అనేకమైన చిన్న చిన్న రోడ్లు కూడా వేయించిన పరిస్థితులు ఉన్నాయి 31వ డివిజన్లో. అలాగే ఈ కొత్తగా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు నిన్నగాక మొన్న ఒక 25 స్పీడ్ బ్రేకర్లు మా డివిజన్ అంతా కూడా వేయించిన పరిస్థితి ఉంది. మా డివిజన్లో ఈరోజు చూసుకుంటే తెలుగుదేశం టైంలో జరిగిన వర్క్ అసలు ఎక్కడా లేదు. మేము వచ్చిన ఈ 2.5 ఇయర్స్లో ఈ డివిజన్లో అనేకమైన రోడ్లు వేసాము. తర్వాత స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి, లాస్ట్ 5 ఇయర్స్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ అనేది కనపడలేదు. ఈరోజు మేము వచ్చాక స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి, వర్క్లు అన్నీ దోబీగాన కానివ్వండి, తర్వాత ఈ కమ్యూనిటీ హాలు ఒకటి కానివ్వండి, థర్మల్ భవనం కానివ్వండి, తర్వాత పార్కు పసుపు తోట ఉంటుంది మా ఏరియాలో, పసుపు తోటలో రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అనేకమైన వర్కులు ఒకటనేది చెప్పడానికి లేదు. తర్వాత మా సచివాలయాలు సిబ్బంది సహకారంతో కానివ్వండి డివిజన్ని చాలా అభివృద్ధి పదంలో మేము నడిపించుకుంటున్నాము. ఇక్కడ అనేకమైన వర్కులు కూడా మా గవర్నమెంట్లో జరిగినాయి. ఇవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన వర్కులే, మేము చేసిన అభివృద్ధి. సరే, ఇప్పుడు చూసుకుంటుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో ఉంది. ఇప్పుడు 175 సీట్లలో మీ విజయం అలా ఉండబోతుంది, ఎన్ని సీట్లు వస్తాయని? జగన్ గారు వైనాట్ 175 అని చెప్పారు. ఆయన నినాదంతోనే మేము ఫాలో అవుతాం. ఎవరు ఎన్ని అనుకున్నా సరే గెలవటం అయితే 100% వైసీపీ గవర్నమెంటే వస్తుంది. వైసీపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము. అవి ఎన్ని సీట్లు అయితే రానివ్వండి, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళిద్దరి మీద కూడా ఎక్కువ అత్యధిక మెజార్టీతో మేము సీట్లు గెలుచుకుంటాము. 150, 145 కింద దగ్గరలో వస్తాయి అనేది మా అంచనా. కానీ మా నాయకుడు వైనాట్ 175 చెప్పారు కాబట్టి అందరూ దాని మీదే డిపెండ్ అయ్యి మేము వర్క్ చేస్తున్నాము. కంపల్సరీగా మేమందరూ కూడా వైసీపీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు కానివ్వండి, అందరూ కూడా మనస్ఫూర్తిగా ట్రై చేస్తున్నారు. వైనాట్ 175 కంపల్సరీగా 175 వస్తాయని కూడా మేము భావిస్తున్నాం.